Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Exodus, chapter 32, verse 34. నేటి దినము మన ధ్యానం కొరకు తీసుకోబడిన వచనము నిర్గమకాండము 32-34. Behold, mine angel shall go before thee. ఇదిగో నా దూత నీకు ముందుగా వెళ్ళును. Chapter 32 of Exodus opens with the words that the people saw the Moses delayed in coming from the mountain. నిర్గమకాండం 32వ అధ్యాయం ఎలాగ ఆరంభమవుతుంది అంటే, మోషే ఆయన పర్వతం మీద నుంచి కిందకి దిగి రావడం చాలా ఆలస్యమైంది. ప్రజలంతా ఎదురు చూస్తూ ఉన్నారు. He had been up there for 40 days and 40 nights. ఆ కొండ పైన ఆయన 40 దినములు 40 రాత్రులు అక్కడే ఉండినాడు. And they were now wondering what had happened to him. ప్రజలంతా కూడా ఇప్పుడు ఆయనకి ఏమైపోయింది అని అలాగా ఎదురు చూస్తూ ఉన్నారు. Fellows like me, probably they must have thought that he died there. నాలాంటి వాళ్ళైతే బహుశా ఇంకా అక్కడే చనిపోయినాడేమో అనుకున్నారేమో. They had their own fears based on what they have witnessed in Exodus 20. నిర్గమకాండం 20వ అధ్యాయంలో ఏదైతే వాళ్ళు చూసినారో దాన్ని బట్టి ఈయన ఆలస్యం అవుతా ఉంటే వాళ్ళ భయాలు వాళ్ళకు ఉండినాయి. And when we see the life of Israelites, అయితే మనం ఇశ్రాయేలీల జీవితాన్ని చూసినప్పుడు, although they were God's people, వాళ్ళు దేవుని ప్రజలే అయినప్పటికీ, and though they are delivered by his mighty power from slavery of Egypt, వారు దేవుని యొక్క మహాశక్తిని బట్టి ఐగుప్తులని బానిసత్వంలో నుంచి విడిపించబడినప్పటికీ, the Israelites were still very much like the Egyptians in their feelings and thinking and habits. ఇశ్రాయేలీలు ఇంకా వారి భావోద్రేకాల్లో గాని, వాళ్ళ అలవాట్లలో గాని, వారి ఆలోచనలో గాని ఇంకా ఐగుప్తీలాగానే ఉండినారు. They made an animal like idol as the visible symbol of their unseen God. ఒక జంతువు మాదిరి యొక్క విగ్రహాన్ని చేసి వాళ్ళు కనిపించని దేవుని చూసేటట్టుగా తయారు చేసుకొని They పెట్టుకున్నారు. made it in a full-fledged form with a priest, altar, sacrifices and feasting. ఒక యాజకుడిని పెట్టుకొని ఒక బలిపీఠం కట్టి అక్కడ బలి అర్పణ చేసి అక్కడంతా విందు చేసుకుంటూ, అంటే ఇవన్నీ చేసుకుంటూ ఒక దేవుని ప్రతిమను చేసుకొని పెట్టుకున్నారు. As often happened in pagan religions, ఇదంతా కూడా ఇది అన్యుల యొక్క ఆచారంలో జరిగేటట్టుగా drunkenness and immorality accompanied their idolatry. తాగుబోతుతనము, అనైతికమైన పనులు చేయడము, ఇదంతా కూడా ఇక్కడ ఆరంభమైపోయింది. In this chapter 32, in the first 6 verses, we can see that. 32వ అధ్యాయంలోని మొదటి 6 వచనంలో ఈ సంగతులన్నీ చూస్తున్నాం. This all happened while Moses was still on the mountain. ఇదంతా కూడా మోషే ఇంకా పర్వతము పైన ఉన్నప్పుడు జరిగింది. And God told Moses what was happening during his absence. తను లేనప్పుడు ఏమి జరుగుతుందో దేవుడు మోషేకు అన్ని చెప్పినాడు. Then God said that the people must be wiped out because of their sin. వారి పాపమును బట్టి ఈ ప్రజలంతా కూడా తుడిచివేయబడాలి అని దేవుడు చెప్తూ ఉన్నాడు. God wanted to build a new generation for himself using Moses as the father of the new people. దేవుడు తన కొరకు ఒక నూతన జనాంగాన్ని తయారు చేసుకోవాలనుకున్నాడు. దాని కొరకు మోషేనే తండ్రిగా చేసుకోవాలనుకున్నాడు. Just as he used Abraham previously. అబ్రహాముని ఏ రీతిగా అయితే ముందు వాడుకున్నాడు అలాగా. But Moses, thinking more of God's honor than his own, ఇప్పుడు మోషే దేవుడే నాకంటే ఎక్కువగా గణపరచబడాలి అని దేవుని గురించి ఆలోచిస్తూ he successfully pleaded with God not to destroy Israel. ఇశ్రాయేలీలను నాశనము చెయ్యొద్దు అని చెప్పి తను ఎంతో విజయవంతంగా దేవుని దగ్గర మొరబెట్టుకున్నాడు. For the Egyptians would surely misunderstand his actions and accusing him of deceiving his people. ఎందుకంటే ఈ ఐగుప్తీలందరూ కూడా ఏమైతే జరిగిందో దాన్ని తప్పు అర్థం చేసుకొని ఈ ప్రజలందరినీ కూడా తీసుకెళ్లి రక్షిస్తానన్నాడు, కానీ అక్కడ చంపేశాడు, మోసం చేసాడు అని ఐగుప్తులు అంటారు అని అలా చేసినాడు. God heard Moses' prayer. దేవుడు మోషే చేసిన ప్రార్థన విన్నాడు. And as a result, Israel was saved from destruction. దానికి ప్రతిఫలంగా ఇశ్రాయేలు నాశనం నుంచి తప్పించబడింది. That is what we read from verses 11 to 14. 11 నుంచి 14వ వచనం వరకు ఈ సంగతులు చూస్తున్నాం. Later what had happened we know. దాని తర్వాత ఏం జరిగిందో మనకు తెలుసు. Here I want to talk about the very shallow attitude of Aaron. ఇక్కడ అహరోను ఎటువంటి పైన వెలితిగా ఉండే వైఖరి ఏదైతే కలిగి ఉన్నాడో దాని గురించి It చెప్పాలనుకుంటున్నాను. amazes me. ఇది నన్ను నిజంగా ఆశ్చర్యపరుస్తుంది. He is the delegated leader along with Hur, as we read in Exodus 24:14. నిర్గమకాండము 24వ అధ్యాయం 18వ వచనంలో 14వ వచనంలో
అహరోను హూరుతో పాటు కూడా యాజకుడిగా, He was the delegated leader. ఆయన ఎంపిక చేయబడిన నాయకుడిగా ఎంపిక చేయబడినాడు. Moses ordered in these words. ఈ వచనంలో మోషే ఏమని ఆజ్ఞాపించినాడంటే, And see 24:14. చూడండి 24:14. And Moses told the elders. అక్కడున్న పెద్దలతోటి మోషే చెప్తున్నాడు. And he said unto the elders, tarry ye here for us until we come again unto you. And behold, Aaron and Hur are with you. And if any man have any matter to do, let him come unto them. అతడు పెద్దలను చూచి, మేము మీ వద్దకు వచ్చే వరకు ఇక్కడనే ఉండుడి. ఇదిగో అహరోనును హూరును మీతో ఉన్నారు. ఎవనికైనాను వ్యాజ్యం ఉన్న ఎడల వారి ఎద్దుకు వెళ్ళవచ్చునని వారితో చెప్పాను. In chapter 32, 32వ అధ్యాయంలో, instead of coming to both Aaron and Hur, ఇప్పుడు అహరోను హూరు వారిద్దరి దగ్గరికి వచ్చేది బదులు the Israelites came to Aaron only. ఇశ్రాయేలీయులు అహరోను దగ్గరికే వచ్చినారు. Aaron also had not called Hur. అహరోను అప్పుడు హూరుని పిలవలేదు. But instead of rebuking the idolaters, he helps them in their activities. ఇప్పుడు వీళ్ళంతా ఈ విగ్రహారాధన చేస్తూ కూర్చున్నారే, వారిని తిట్టేది పోయి వారితో పాటు ఆ పనిలో ఈయన సహకరించినారు. What kind of leader was he? అంటే ఎటువంటి నాయకుడండి అహరోను? Whatever the people wanted, wherever they want to go, then he goes ahead of them and lead them there. ఈ ప్రజలకి ఎవరు ఎట్లాంటిది కావాలన్నా, ఎక్కడ కావాలన్నా వీళ్ళకంటే ముందే వెళ్ళిపోయి వాళ్ళు కోరిన విధానంగా వాళ్ళని నడిపిస్తూ Oh, ఉన్నారు. what a spineless leader. అంటే అసలు వెన్నుపూస లేని నాయకుడు లాగా ఉన్నాడు. Whatever the majority says, he obeys it. అంటే ఎక్కువ మంది ఏదైతే చెప్తారో దానికి ఒప్పేసుకుంటున్నాడు. Sometimes we see in churches also the same thing. కొన్నిసార్లు సంఘాలలో, మందిరాల్లో కూడా మనం ఇది చూస్తాం. The leaders, instead of spending time with God in prayer and asking him what to do, నాయకులు వాళ్ళు దేవుని దగ్గర సమయం గడిపి ఏమి చెయ్యాలని దేవుణ్ణి అడిగేది పోయి and pass it on to the people. అలా తెలుసుకున్నదేదో ప్రజలకు Very తెలియజేసేది sad to say, they ask the people what they like to do. చాలా విచారకరమైన సంగతి ఏంటి అంటే, వాళ్ళు ఏమి కావాలో ఏమి చెయ్యాలో అనేది ప్రజలను అడుగుతున్నారు. Then in some places they go for voting to get the majority opinion. కొన్ని చోట్ల అయితే అసలు ఎక్కువ మంది దేనికి ఓటేస్తారు అనుకుంటూ ఆ ఓట్ల కోసం వెళ్తున్నారు. I want to put a direct question to the leaders and responsible people in the churches. చూడండి, మందిరాలలో నాయకులుగాను బాధ్యత గలవారిగా ఉన్నవారికి ఒక సూటి ప్రశ్న వేయగోరుతున్నాను. If you are just a facilitator of the desires of your people, are you a real leader under God? మీ ప్రజలు ఏమి కోరుతున్నారో కేవలం ఆ కోరుతున్న విషయాల్ని జరిగించడానికి మధ్యవర్తులుగా ఉంటున్నారు అంటే నిజంగా మీరు నాయకులేనా? Are you a real leader under God? మీరు దేవుని కింద నాయకులా? Are you not bothered about God's will? అంటే దేవుని చిత్తమేంటో దాని గురించి మీకు పట్టింపు Are లేదా? you not bothered about what God is saying? దేవుడు ఏమి మీతో చెప్తున్నాడో దాని గురించి మీకు పట్టింపు లేదా? Examine your lives. మీ జీవితాలను ఒకసారి We are పరీక్షించుకోండి. living in the end days. మనము చివరి దినాల్లో జీవిస్తున్నాం. God is calling many all of a sudden unto their eternal destinations. దేవుడు అనేక మందిని అకస్మాత్తుగా వారి నిత్య చిరాగృహానికి పిలిచేస్తున్నాడు. Be careful about your decisions. అందుకని మీ తీర్మానాల గురించి జాగ్రత్తగా ఉండండి. In contrast, if you see Moses, దీనికి భిన్నంగా మోషేని ఒకవేళ మీరు చూస్తే, he destroyed the golden calf. ఆయన ఈ బంగారపు దూడను ఆయన నాశనం చేసేసినాడు. Not only that, అంతేకాదు, if you read in chapter 32, 32వ అధ్యాయంలో కనుక మీరు from చదివితే verses 21 to 24, 21 నుంచి 24 వచనాల్లో Moses reprimands Aaron. మోషే అహరోనును గద్దిస్తూ ఉన్నాడు. See the false repentance of Aaron here. ఇక్కడ అహరోను ఒట్టొట్టిగా ఎలాగ ఒప్పుకుంటున్నాడు చూడండి. Instead of being shocked and humbled by the trouble caused, అక్కడ ఎటువంటి పరిస్థితి ఏర్పడిందో దానికోసము తను ఎంతో బాధపడి దాని గురించి తాను తగ్గించుకునేది పోయి, rather he offers lame explanation in verse 24. 24వ వచనంలో చాలా కుంటి సాకులు చెప్తూ ఉన్నాడు. Really, I wonder at what he said. అక్కడ ఏమి చెప్పినాడు అన్నది నిజంగా చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. What Aaron said? అహరోను ఏమన్నాడు? Read verse 24. I am reading. 24వ వచనం చూడండి. Then they gave me the gold and I threw it into the fire and out came this calf. నిర్గమకాండం 32:24. అందుకు నేను ఎవరి యొద్ద బంగారం ఉన్నదో వారు దానిని ఊడదీసి తినని చెప్పి తిని నేను దాని అగ్నిలో వేయగా ఈ దూడ ఆయనను.
Tell me, dear brothers and sisters, చెప్పండి ప్రియ సహోదర సహోదరులారా, how much truth is there in Aaron's statement? అహరోను చెప్పిన ఈ మాటలో సత్యం ఎంత ఉందంటారు? Is it not false repentance? అది అబద్ధపు పశ్చాత్తాపం కాదా? Gold kept in the fire, has it taken the shape of a calf? ఈ బంగారం తీసుకొచ్చి అగ్నిలో వేస్తే దాని అంతటికి అదే ఒక దూడ ఆకారం తీసుకుంటుందా? Is it not a lie? అది అబద్ధం కాదా? Why God tolerated it? దేవుడు ఎందుకు దీన్ని భరించాడు? Because God told already to Moses on the mountain that Aaron and his sons will serve as priests in the tabernacle. ఎందుకంటే దేవుడు మోషేతోటి ఆ పర్వతము పైన అహరోను తన కుమారులు పరిశుద్ధ గుడారంలో వాళ్ళు సేవ చేస్తారు అని చెప్పేసినాడు. Aaron and his sons. అహరోను ఆయన పిల్లలు. Suppose if God kills Aaron here, ఇప్పుడు ఒకవేళ అహరోనుని గనుక దేవుడు అక్కడే చంపేసుంటే these words will not be fulfilled. ఆయన చెప్పిన ఆ మాటలు నెరవేరవు. God said Aaron and his sons. అహరోను ఆయన కుమారులు అని దేవుడు చెప్పాడు. So far tabernacle is not erected. ఇప్పటివరకు ఇంకా పరిశుద్ధ గుడారము కట్టబడలేదు. So now they will serve me in the tabernacle. వాళ్ళ పరిశుద్ధ గుడారంలో నన్ను సేవిస్తారు. So in his infinite mercy, God pardoned Aaron. అందుకనే దేవుని యొక్క అనంతమైన కనికరము చొప్పున అహరోనుని దేవుడు క్షమించాడు. Then we read about the Levites' slaughter in this chapter. ఇదే అధ్యాయంలో లేవీలంతా కూడా ఎలాగా కోతకు అప్పగించబడినారో చూస్తున్నాం. And then Moses intercedes. అక్కడ మోషే ఆయన జోక్యం చేసుకుంటాడు. And he intercedes, విజ్ఞాపన చేస్తాడు. Then the danger was eliminated. అప్పుడు ఆ ప్రమాదం అంతా కూడా తీసివేయబడుతుంది. See the fatherly concern of Moses. మోషే యొక్క తండ్రి లాంటి ఆ పట్టింపు చూడండి. In 32 32వ అధ్యాయం 32వ వచనంలో Moses said to God, మోషే దేవుడితో అంటున్నాడు, Yet now if thou will forgive their sin, and if not, blot me, I pray thee, out of thy book which thou hast written. అయ్యో నీ వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని యెడల నీవు రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బతిమాలుకొనుచున్నాను నేను. Moses was an overcomer. చూడండి, మోషే ఒక జయించిన వ్యక్తి. Though Moses asked God to blot out his name, మోషే దేవునితో తన పేరునే ఆ గ్రంథంలో నుంచి తుడిచివేయమని అడిగాడు గాని, it is written in Revelation 3:5, ప్రకటన గ్రంథము 3:5లో అక్కడ రాయబడింది, He that overcometh, I will not blot out his name out of the book of life. జయించు వారిని జీవ గ్రంథంలో నుంచి నేను ఎన్నమాటికి పేరు తుడిచిపెట్టను. Oh, the words of Moses certainly show to us the depth of love he had for them. మోషే చెప్పిన ఆ మాటలలో ఆ ప్రజల కొరకు ఆయనకున్న ప్రేమ యొక్క లోతు ఏంటో మనకు అర్థమవుతుంది. Knowing that fully, God promised Moses, అది పూర్తిగా తెలిసి అప్పుడు దేవుడు మోషేకు వాగ్దానం I చేస్తున్నాడు, will not destroy them. నేను వారిని నాశనము చేయను. God promised to send his angel before them. నా దూత నీకు ముందుగా వెళ్ళును. Today in our assemblies, Moses type leaders are not seen. ఈరోజు మన మందిరాలలో మోషే వంటి నాయకులు అసలు కనబడట్లేదు. They are very rare. అసలు చాలా అరుదుగా ఉన్నారు. But Aaron type leaders are many. అయితే అహరోను వంటి నాయకులు చాలా మంది ఉన్నారు. Moses has not taken rest till God promised his presence. మోషే దేవుడు తన సన్నిధి ఆయనకు అనుగ్రహించేంత వరకు అసలు విశ్రాంతి తీసుకోలేదు. Oh, what a leader. చూడండి ఎంత గొప్ప నాయకుడు. So dear ones, అందుకనే ప్రియమైన వారులారా, let us pray for such leaders. అటువంటి నాయకుల కొరకు ప్రార్థన చేద్దాం. If you are already a leader or a responsible brother in the assembly, then be like Moses. ఒకవేళ సంఘంలో మీరు ఇప్పటికే నాయకులుగా ఉన్నారా, లేకపోతే బాధ్యత గల సహోదరులుగా ఉన్నారా, మీరు మోషే వంటి నాయకుడిగా ఉండండి. Have concern for the Lord's flock. దేవుని యొక్క మంద గురించి పట్టింపు కలిగి ఉండండి. Don't be carried away by majority opinion. ఎక్కువ మంది ఏదైతే కోరుతున్నారో అడుగుతున్నారో వారిని బట్టి మీరు ప్రభావితం చెందొద్దు. Wait for the promise of God. దేవుని యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టండి. May God speak to you more and more. దేవుడే మీతో ఇంకా అధికంగా మాట్లాడును గాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving heavenly Father, ప్రేమ కలిగిన పరలోకమందున్న it is తండ్రి, quite true, Lord, in our assemblies Moses type leaders are rare and Aaron type leaders are many. మా మందిరాలలో మోషే వంటి నాయకులు చాలా అరుదుగా ఉన్నారని, అహరోను వంటి నాయకులు అనేక మంది ఉన్నారన్న సంగతి ఎంతో సత్యము, వాస్తవం. Help us to stand for the word of God and the truth.
దేవుని వాక్యానికి సత్యానికి నిలవబడడానికి మాకు సహాయం Oh చేయండి. Lord, it is not because many people are telling, not majority opinion, not our opinion. Oh Lord, help us to be guided by the word of God. అనేక మంది చెప్తున్నారని, అనేక మంది ప్రజలు కోరుకుంటున్నారని దాన్ని బట్టి కాదు కానీ మీరు దేవుడు ఎలాగ నడిపిస్తున్నాడు దాన్ని బట్టి నడుచుకోవడానికి సహాయం చేయండి. Speak to the leaders of our assemblies. మా సంఘాలలో ఉన్న నాయకులతో మీరు Even మాట్లాడండి. speak to us also, O Lord. మాతో కూడా మాట్లాడండి ప్రభువా. It may be a small decision or a major decision. ఇది చిన్న తీర్మానమే ఉండొచ్చు, లేకపోతే చాలా పెద్ద తీర్మానం కూడా ఉండొచ్చు. Help us to be guided by the will and word of God. మేము దేవుని చిత్తము, దేవుని వాక్యానుసారమైన రీతిలో మేము చేయడానికి సహాయం చేయండి. In Jesus' precious name we pray. యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.